అక్షయ తృతీయంగా క్రోధి నామ సంవత్సరం విజయదశమి నవరాత్రిలో 3వ రోజు వెలిసిన అన్నపూర్ణాదేవి అవతారం సమస్త ప్రాణికి జీవాధారమైన అమృత స్వరూపమని స్వయంభూ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 53వ జపయజ్ఞ పారాయణను శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి సేవకులు ఘనంగా నిర్వహించారు. దశమి సందర్భంగా అన్నపూర్ణ మాతకు సహస్రనామ పారాయణతో విశేష పూజలు చేపట్టి మహాశివునికి విశేషంగా అన్నపూర్ణాభిషేకం నిర్వహించారు. గణపతి వెంకటేశ్వరి గౌరీ విగ్రహమూర్తులకు తొలుతగా పంచామృత అభిషేకం జరిగింది. గోవింద సంకీర్తనలతో మంగళహారతులు అందించారు. పీఠం ఉపాసకుల దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఈ నెల 12న శనివారం విజయదశమి రోజున శ్రీవారి 54వ జపయజ్ఞ పారాయణ నిర్వహణలో మహిళలకు పసుపు కుంకుమ ప్రదానం జరుగుతుందని తెలిపారు. 58వ వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం, 108వ వారంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, తిరుమలకు బస్సు యాత్ర, కోల సంబరం, భారీ అన్నసంతర్పణ జరుగుతుందన్నారు. స్వయంభూ గణపతికి కాంస్య కవచ యజ్ఞధారణ పూర్తయిన సందర్భంగా లోక కళ్యాణార్థం ఏడాది కాలంలో పీఠంలో శ్రీవారి పాదాల వద్ద జరుగుతున్న సంకీర్తన పారాయణలు పరిపూర్ణమని తెలియజేశారు. సమస్త ప్రాణికోటికి జీవనాధారమైనటువంటి ఆ అన్నపూర్ణ అవతారాన్ని సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం సుప్రభాత వేళ శ్రీవారి భక్తులతో జరిగినటువంటి 53వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా విఘ్నేశ్వర స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి, గౌరీమాతకు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహణ చేసుకుని ఈ రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా మరి మహాదేవునికి మహాన్నాభిషేకం కార్యక్రమం ఈ రోజున జరిగింది. శ్రీవారి జపయజ్ఞ పారాయణ సందర్భంగా 54వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా విజయదశమి రోజున వచ్చే శనివారం నాడు సుప్రభాత వేళలో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమల ప్రదానం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.